దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు 168వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాలు. ఈ దర్శనాల సబ్జెక్టులో దేవుడికి జనుల మీద ఎంత పిచ్చి ప్రేమ ఎందుకుంది అనే దాని మీద చెప్తా వస్తున్నా. అనేక రెఫరెన్స్. పిచ్చ ప్రేమ అంటామే, అంత ప్రేమ ఎవరి మీద? ప్రజలందరి మీద ఉంది, ప్రత్యేకంగా ఇతర జనుల మీద ఉంది. ఎంత ఆ ప్రేమ అంటే, ప్రజలు ఆయన మార్గంలో లేని వారి గురించి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, తన బిడ్డల హృదయాలు కఠినపరిచేసి వారు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించి, ఈ దేవుడికి పక్షపాతం లేదు అని వాళ్ళు తెలుసుకునేట్టు చేయాలని అలా చేశాడు. అలాగే మరి వారికి హృదయాలు కఠినపరచడం చేత శిలువ యాగం చేయటానికి వాళ్ళు ఉపక్రమించేలాగున ఆయనే చేశాడు. అలా చేసి శిలువ యాగం చేసి ఆ శిలువ యాగం యొక్క ఫలితము ఇతర జనులందరూ కూడా వర్తింపజేయటానికి ఆయన సాహసించాడు. ఆ యెహోవా దేవుడి యొక్క ప్రణాళిక అనాది కాలంగా అబ్రహామును ఏర్పరచుకున్న రోజు నుంచి, ముందుగా ఏర్పరచుకున్నది అబ్రహాం అయితే, అబ్రహాము ఏర్పరచుకున్న రోజునే ఇతరులను కూడా ప్రణాళికలో పెట్టేశాడు. అబ్రహామును ఏర్పరచుకున్న నాడే, ఆ రోజుల్లోనే, ఇదిగో నీ ద్వారా ఈ ఇతర జనమందరూ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు మొదలు పెట్టాడంటే, ఆయనకి తన మన అనే ప్రశ్నే లేదు. ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన పిల్లలే. ముందు అబ్రహాం గారిని తీసుకుంటారు, అబ్రహాం గారిని తీసుకోగానే మొదలు పెట్టేశాడు. ఇదిగో నీ ద్వారానే ఇలా చేయబోతున్నా. ఇంకోటి ఏంటి అంటే, ఆయన ఈ శిలువయాగం చేయించడానికి ప్రధాన కారణము ఇతర జనుల గురించి లేకుండా ఉంటే, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఫాలో అవుతున్నటువంటి ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగము ధర్మశాస్త్రం ప్రకారం పరలోకానికి వెళ్తారు, కానీ ఇతరులకు అవకాశం దొరకదు. కాబట్టి ఇతరులకు అవకాశం దొరికేటట్టు చేయటం కోసం మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ రకంగా మరి ఆయన హృదయాలు మందపరచడం మాత్రం వాస్తవమా కాదా అని మీరు డౌట్లు పడకుండా ఎన్నో రెఫరెన్స్లు చెప్పేశారు. హృదయాలు మందపరచడం నిజమే, యెషయా గారు చెప్పింది నిజమే అని ఆ తర్వాత రోజుల్లో అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రభు వారు కూడా చెప్పేశారు, ఇగో ఇలా హృదయాలకు మందపరచబట్టి అందుచేతనే ఇలా జరుగుతుంది అని ప్రభు వారు కూడా చెప్పేశారు. ఈ హృదయాలు మందపరచడం ద్వారా ఎవరికి లాభం చేకూర్చాడు అంటే, ఈ యొక్క మరి ఇతర ప్రజలకి లాభం చేకూర్చాడు. అట్లాగే ఇంకొక ఉపమానం కూడా చెప్పారు. దాంట్లో కూడా ఈ దేవుడి యొక్క పిచ్చ ప్రేమ ఉంది. ఏంటి అంటే, ఈ యొక్క బిడ్డల దగ్గర నుంచి పరలోక రాజ్యం తీసి వేరే ప్రజలకి అందజేయాలని కోరిక ఉందట. అది ఎక్కడ, ఎట్లా, ఏంటి అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు చదువుతాను. దాంట్లో కూడా ఈ ప్రేమ, దేవుడి ప్రేమ మనకు వెల్లడవుతా ఉంటుంది. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిత్తు జనులకు ఇయ్యబడనని మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రములు. వాళ్ళతో చెప్తా ఉన్నాడు, దేవుని రాజ్యం మీ దగ్గర నుంచి తొలగించి నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇయ్యాలనిపిస్తుందా పై నాకు అన్నాడు. దేవుని రాజ్యం ఎవరి దగ్గర నుంచి తొలగిస్తాడట? ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి. ఇజ్రాయెల్ ప్రజలకి అప్పటి వరకు కూడా వాళ్ళదే హక్కు, వాళ్ళ స్వాస్థ్యం కాబట్టి, దేవుడికి స్వాస్థ్యం కాబట్టి. అటువంటిది మీకు తొలగించి వేరే వాళ్ళకి ఇస్తానని చెప్తూ ముందు వచనాల్లో ఏం చెప్పాడంటే, ఒక ఆయన ఉన్నాడు యజమాని. ఆ యజమాని ద్రాక్ష తోటని అక్కడ కాపులకు గుత్తకిచ్చాడు. ఏ సంవత్సరం కా సంవత్సరం మనం కౌలుకి ఇస్తామే అట్లా సొమ్ము వాళ్ళు చెల్లించాలి.
వాళ్ళు సరిగ్గా చెల్లించట్లేదట. యజమాని తన దాసుల్ని పంపించాడు, వసూలు చేసుకురండి అయ్యా కౌలు సొమ్ము అని చెప్పి. వసూలు చేసుకురండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు సరిగదా, వాళ్ళని కొట్టి పంపిస్తున్నారు. కౌలుకి మనం ఇచ్చినటువంటి తోటని యొక్క ఆ సొమ్ము తీసుకురావడానికి కొట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పంపించారు. వాళ్ళ అబ్బాయిని పంపిస్తే వాళ్ళ అబ్బాయి అమ్మో ఈయన వారసుడు, ఈయన అసలు లేకుండా చేస్తే బాగుంటుందని వాళ్ళ అబ్బాయిని కూడా కొట్టి చంపేశారు. ఇట్లా జరిగిందయ్యా అని ఉపమానం చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఇట్లా జరిగిందయ్యా ఒక చోట, ఇట్లా జరిగినప్పుడు ఆ యజమాని ఏం చెయ్యాలి అని శిష్యుల్ని అడిగాడు. శిష్యులు అయ్యో అది ఎంత తప్పండి, అట్లా చేయడానికి వీల్లేదే, అసలు యజమానుడికి భయపడిపోవాలి, యజమానుడు దాసుడు వచ్చి ఇట్లా ఆ సొమ్ము తీసుకురమ్మన్నారంటే ఇచ్చేయాలి, ఇవ్వలేదు కదా వాళ్ళని కొట్టి పంపించారు. అసలు సాక్షాత్ యజమానుడు కుమారుడే వచ్చినప్పుడు ఆయనకైనా ఇవ్వాలి కానీ ఆయన ఇంకెక్కువగా కొట్టి ఆయన చంపేశారా, ఎంత అన్యాయం అండి అని. మరి ఆ యజమాని ఏం చేయాలయ్యా అని శిష్యుల్ని అడిగాడు. యజమానుడు ఏం చేయాలంటే శిష్యులు చెప్తున్నారు, ఏమండి ఆయన గుత్తకి ఇచ్చారు కదా, కాపులకు గుత్తకి ఇచ్చారు కదా, వాళ్ళని తొలగించేయాలి, ఆ యొక్క పొలం నుంచి వాళ్ళని తొలగించేయాలి. తొలగించి మంచి వాడు ఎవరున్నారో, మంచి రైతు, కౌలు సరిగ్గా చెల్లించే రైతు వాళ్ళకి ఇవ్వాలి అన్నారు. అంటే ఆ యొక్క శిష్యులతోటి ఈ మాట చెప్పారు. నిజమే కదా, నిజమే, కాబట్టి అలాగే జరగబోతోంది అబ్బాయి అన్నాడు. అంటే మీ కన్నులు మూయించా, మీరు నన్ను తిరస్కరిస్తారు, నన్ను తిరస్కరించారా, నా కుమారుని కూడా సిలువ వేసేసారు. కాబట్టి నేనేం చేస్తున్నా, ఈ దేవుడి రాజ్యాన్ని తీసేసి మంచి వాళ్ళకి ఇవ్వాలి, ఇతర జనులు ఉన్నారే వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం నాకు. వాళ్ళ హృదయాలు కఠినపరచడం, వాళ్ళు చెడ్డగా అయ్యేట్టు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ తోటని తీసి ఎవరికి ఇస్తున్నాడు, ఇతర జనులకు ఇస్తున్నాడు. దీనికి దావీదు గారితో నేను రాయించిన మాటలు ఉన్నాయి చూడు, అవి ఇందుకే అన్నాడు. దావీదు గారితో ఆ యొక్క 118 కీర్తన 22వ వచనంలో ఏమి రాయించాయంటే, దేవుడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మీరు ఒక రాయిని తీసి ఈ రాయి పనికిరాదు అని బయట పారేస్తారే, అది ఏమైందంటే అది మూలక తలరాయి చేస్తా దాన్ని. ఇది ప్రభు వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇదంతా ఎలా జరుగుతుందంటే నా వల్లనే, ప్రభు వల్లనే జరిగింది, మీ వల్ల కాదు, మీకు తెలియదు దాని విషయం. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలారా ఇప్పటి వరకు కూడా మీ వెంట ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తూ వస్తున్నా. నాకు ఈరోజు ఇతర జనులు అంటే చాలా ప్రేమ కలుగుతా ఉంది. మీకు కఠిన హృదయం కలగజేసి మీరు తప్పిపోయేటట్టు కూడా నేను చేసి, ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నాను అంటే, దేవుని రాజ్యం ఎవరికి ఇవ్వదలుచుకున్నాను అంటే ఆ యొక్క ఇతర జనులకు ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. ఇది ముందుగానే దావీదు గారితో కూడా నేను రాయించాను. అంటే ఏంటి ప్రేమ, దీన్నిగా పిచ్చి ప్రేమ అంటాం. ఎంత ప్రేమ ఏంటి, తన బిడ్డల జీవితాలను త్యాగం చేయించడం ఏంటి. అసలు ఈ పరలోక రాజ్యం మరి యొక్క ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల కంటే ఇప్పుడు పరలోక రాజ్యం పొందేది ఇంకా ఇతర జనులే ఎక్కువ ఉన్నారు కదా. ఇన్ని కోట్ల మంది క్రైస్తవుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది, ఇజ్రాయెల్ ప్రజలు అంటే తక్కువ, కానీ ఎక్కువ ఇతరులే కదా. వాళ్ళందరికీ పరలోక రాజ్యం వచ్చేస్తుంది కదా. అంటే ఇన్ని కోట్ల మంది ఇతర జనుల మీద నా ప్రేమ ఇలా చేయించింది అని వాళ్ళకి చెప్పాడు. ఆ మర్మం వాళ్ళకి ఆ రోజుకి అంత బాగా అర్థం అవ్వలేదు. కానీ తన బిడ్డల జీవితాలని త్యాగం చేయటం అనేది ఇది ప్రేమ అంటారా, పిచ్చి ప్రేమ అంటారా, అధిక ప్రేమ అంటారా, ఏం ప్రేమ అంటారా? తన బిడ్డల జీవితాలని ఇలా త్యాగం చేయించేసి అలా ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ కూడా మరి క్రైస్తవులు అన్నవాళ్ళు చేసే పనుల్లో త్యాగపూరితమైంది. క్రైస్తవులు అనగానే వాళ్ళని హక్కుని చేర్చుకోవాలి, వాళ్ళ ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఇతర జనులు. ఎందుకు అంటే క్రైస్తవుల్ని త్యాగం చేయించి వాళ్ళ జీవితాలని ఇతర జనుల కోసం పాటుపడుతూ ఉన్నాడు ఆ పరమదేవుడు, యెహోవా దేవుడు, ఆ త్రియొక దేవుడు ఇతర జనుల గురించే పాటుపడతా ఉన్నాడు. అట్లాంటి సంఘటనలు మరి ఈ యొక్క మిషనరీల చరిత్రలన్నీ మనం చూస్తూ ఉంటే
ఇతర దేశాల నుంచి మిషనరీలు నువ్వు వెళ్ళు 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 అని భారతదేశానికి పంపించాడు అని చెప్పి ఆయన కథలు చదివాం. ఇది నిజమా? అట్లాగే జరుగుతుందా అని మనం అనుకుంటే నిజం కాకపోతే ఏంటి? నేను సువార్త ప్రకటించలేను ఇక అని నేను మరి 2022లో అనుకుంటే నా వెంటబడి ఇన్ని దర్శనాలు చూపించి సువార్త ప్రకటింప చేసిన ఆయన మరి ఆ మిషనరీలను పంపించింది ఆయన కదా. ఆయన పంపించకపోతే వాళ్ళు వస్తారా ఆ దేశం నుంచి ఈ దేశంకి? వాళ్ళ కుటుంబాలన్నీ త్యాగం చేస్తారా? ఇక్కడ దేవుడు అట్లా నడిపించకపోతే, అట్లా చేయకపోతే నేను సువార్త ప్రకటిస్తానా? కాబట్టి ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా దీని వెనక మరి దేవుడు హస్తం ఉంది సువార్త వెనక. మరి విలియం కేరీ గారి గురించి మీకు ఇదివరకు ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు. విలియం కేరీ గారు మొత్తం కోల్పోయాడు. ఇక్కడ దేవుడేమో అక్కడ నువ్వు వెళ్ళు భారతదేశం అని చెప్పి పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సెరంపూర్లో మరి ఉండేవాడు ఆయన. కలకత్తాలో ఆయనకి స్థానం ఇవ్వకపోయినప్పుడు సెరంపూర్లో ఉండేవాడు ఆయన. మరి ఆయన ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప గొప్ప పనులు, కలకత్తాలో ఎంత మూర్ఖపు సంప్రదాయాలు ఉన్నాయంటే, కలకత్తా వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో స్త్రీలని సజీవంగా బ్రతికుండగానే కాల్చి చంపేస్తున్నారు. భర్త చనిపోయాడు, భార్యను కూడా ఆ చితిలో పడేసి సజీవంగా కాల్చి చంపేస్తున్నారు. అది వేల సంఖ్యలో జరిగిపోతుంది అట్లా. అదేంటంటే మన సంప్రదాయం అంటున్నారు. ఇదేం సంప్రదాయం బాబు మీకు? ఇదేంటి కథ అని మరి ఆయన మానవత్వంతో, అంటే దేవుడు ఆ యొక్క మానవత్వం రగిల్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, మన భారతదేశంలో ఉన్న కొంత పండితులందరూ కూడా ఈ యొక్క విలియం కేరీ గారి సహాయంతో మరి ఆ రోజుల్లో కలకత్తా రాజధాని ఈస్ట్ ఇండియా కంపెనీకి, భారతదేశంలో ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి రాజధాని కలకత్తా. ఆ యొక్క ప్రభువుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి మరి అయ్యా ఇది అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు కూడా చెల్లించిపోయారు. ఇదేంటి బ్రతికున్న వాళ్ళని చంపేయటం ఏంటి? ఇదేమి సాంప్రదాయం? ఇదేంటి? ఎవరు చెప్పారు మీకు? పోనీ దేవుడు వచ్చి చెప్పాడా? కాదుగా, పూర్వీకులు చెప్పారంట సంప్రదాయం అంటే మనుషులను చంపేయటం. కాబట్టి ఇది తప్పు అని ఆయన అంటే వాదులందరూ కలిసి ఒక 8,000 సంతకాలు పెట్టించి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ యొక్క సతీ సహగమనాన్ని మీరు నిషేధించవద్దు, ఉంచండి, మా స్త్రీలు అట్లా చచ్చిపోవాల్సిందే, ఉంచండి అని 8,000 సంతకాలు తీసుకెళ్ళారట. ఎంత ఆశ్చర్యం చూడండి. మళ్ళీ అయ్యో ఇదేంటి వీళ్ళకి ఎంత మూర్ఖత్వం ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొక 20,000 మంది సంతకాలు తీసుకుని తప్పు, ఒక చట్టం చేయండి, ఈ యొక్క స్త్రీలను బ్రతికుండగా చంపేయడం తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళు వాదించి ఆ రకమైన చట్టం తీసుకొచ్చారు విలియం కేరీ గారి నాయకత్వం. ఇదంతా దేవుడి హస్తం ఉండి ఎవరి మీద ప్రేమ దేవుడికి? ఈ యొక్క భారతదేశంలో అన్యాయం అయిపోతున్నట్టు ఇతర జనుల మీద ప్రేమ. విలియం కేరీ గారి కుటుంబం అంతా అన్యాయం అయిపోతా ఉంది. ఆయన భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నాడు విలియం కేరీ గారు. కానీ ఆయన మనసంతా ఎవరి మీద ఉంట? భారతదేశం మీద ఉన్నటువంటి ప్రజలు, అన్యాయం అయిపోతున్నటువంటి స్త్రీలు ఆ సతీ సహగమనం పేరిట అన్యాయంగా చంపేస్తున్నారు అనే వాళ్ళ మీద దేవుడి దృష్టి ఉంది. కాబట్టి తన బిడ్డల జీవితాలని త్యాగం చేసి ఈ యొక్క ఇతర ప్రజల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఎటువంటి ప్రేమ, ఆ ప్రేమకు తిరుగులేదు. కాబట్టి ఆ ప్రేమ మరి అక్కడ చూపించడం జరిగింది. అట్లా నేను చదివిన ప్రతి చరిత్రలో కూడా ఆయన భక్తుల్ని ఆయన సాధు జాన్ గారు ఇప్పటికీ 70 సంవత్సరాల క్రితం జీవించాడు గుంటూరు జిల్లా ఆయన ఊళ్ళో. నేను ఆయన చరిత్ర చదివి ఆయన ఊరు వెళ్ళి మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకొచ్చా. ఆయన దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన యవ్వనస్తుడయి పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి నువ్వు పెళ్లి చేసుకోవటానికి వెళ్ళేది, నేను గర్భస్థ శిశువుగా ఉండగా నేను ఏర్పరచుకున్నా, నా యొక్క సేవ నువ్వు చేయవలసి ఉంటుంది, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకునే పని లేదు, నువ్వు మొత్తం అంతా కూడా ప్రజలకి సువార్త ప్రకటించు అన్నాడు. అయ్యా ఎవరు ఒక ముసలాయన రూపంలో వచ్చి దేవుడు చెప్పేశాడు, అయ్యి ఇదేమిటి నేనెంత సువార్త ప్రకటించాడు. ఆ రోజు నుంచి మలుపులు తిప్పేశాడు ఆయన జీవితాన్ని. మలుపులు తీసుకుంటా తిప్పేసి ఒక పెద్ద సువార్త చేసేసాడు. ఆయన ద్వారా ఎన్ని వందల మంది స్వస్థత పొందారు. ఆయనకి పెళ్లి కూడా తీసుకున్నారు. సాధు జాన్ గారు ఆయన పేరు, కాటుమాల జాన్ గారు అంటారు.
ఆ ఊరు వెళ్ళాను, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్కాలు, వాళ్ళందరూ చూసి ఎన్ని వాస్తవాలని గ్రహించి వచ్చాను నేను. మరి ఆయన యొక్క భక్తుల్ని త్యాగం చేయించి, ఆ జీవితం మొత్తం త్యాగం చేయించి, మరి ఇతరులని ఆ రక్షణ మార్గంలో కొన్ని వేల మందిని ప్రభు వైపు చూసేటట్టుగా చేయడం జరిగింది. అలాగే మరి వేరే టీవీలో చెప్తున్న పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారని, ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఇక రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ పండితుడైనటువంటి పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని నా సేవకు నువ్వు రా, నువ్వు మొత్తం అన్ని వదిలేసి అంటే అన్ని వదిలేసి వచ్చేసాడు. నీ దగ్గర ఉన్నది మొత్తం కూడా పేదలకు దానం చేయబట్టి మొత్తం దానం చేశాడు. ఆ రోజుకి జేబులో ఒక పైసా లేకున్న పరిస్థితుల్లో నిలబెట్టాడు దేవుడు. నిలబెట్టి సువార్త ప్రకటింప చేశాడు. ఎందుకు అంటే, ఇదిగో నా దేవుడు చెప్పాడు, నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఇది దేవుడి యొక్క ఆజ్ఞ అని చెప్పి చేయడం జరిగింది. ఆ సృష్టికర్త ఎంత త్యాగం చేస్తున్నాడే తన భక్తులతోటి. ఎవరి గురించి అంటే ఈ యొక్క ఇతర జనుల గురించి. ఇతర జనులు క్రైస్తవులను చూస్తే ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఉండాలండి. ఇతర జనులు క్రైస్తవ్యం అంటే ఎంత, మరి ఈ రోజుల్లో వాళ్ళు ఎందుకో తెలియదు కానీ క్రైస్తవులు అంటే ద్వేషంగా చూడండి. క్రైస్తవులు ఏం తప్పు చేశారని వాళ్ళు ద్వేషంగా చూడాలి. వాళ్ళు లాభపడింది ఏమన్నా ఉందా? వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసేసి దేవుడు ఆజ్ఞకి లోబడి మిమ్మల్ని కూడా ఆ పరలోకాన్ని తీసుకెళ్తాకి ఇంత కష్టపడుతూ ఉంటే, మరి వారిని చూచి మరి మనం అంతా కూడా కృతజ్ఞత చెల్లించవలసింది పోయి వారంటే ఏంటో ఒక శత్రువులాగా చూడటం అనేది చాలా తప్పు. అది పూర్తి జ్ఞానం లేకే కానీ ఇటువంటి చరిత్రలన్నీ తెలిసి ఉంటే అట్లాంటిది ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు నాతో, ఈ జ్ఞానం అంతా అయ్యో అబ్బాయి, నేను నా ప్రయాస వెనక నా యొక్క ఇంత ప్రయాస పడుతున్నాను, వాళ్ళ గురించి వాళ్ళకి పరలోకం తెప్పించడం కోసం ఎంత ప్రయాస పడుతున్నాను, ఈ విషయాలు వాళ్ళకి తెలుసా? ఆ విషయాలు తెలియవు, చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు అని చెప్పి ఆ జ్ఞానమే మీకు రంగరించిపోయామని చెప్తా ఉన్నాడు. అలాగే దేవుడు చెప్పేటువంటి మరి మాటలు మరి చూస్తూ ఉంటే, మరి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మరి యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు దేవుడు అనగానే అదేదో చాలా తక్కువ చూపు చూస్తూ ఆ 3 మేకులు పీక్కోలేకపోయాడా ఒక ఆయన అన్నట్టు ఒక ఆయన క్యాప్షన్తో యూట్యూబ్ పెట్టాడు. అసలు మీకు ఏమైనా వివరం ఉందా? ఆయనంతటా ఆయన వచ్చి ఆయన జీవితాన్ని త్యాగం చేసుకోవటం ఏంటి, మీ గురించి చేయటం ఏంటి, మీరు ఇలా భావించడం ఏంటి అనే దాని మీద కొన్ని రిఫరెన్స్ అయితే మీకు చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మరి ఆచారాలు వీటన్నిటి గురించి కూడా కొంత మేరకు బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, దాని గురించి కూడా మీకు చెప్పాలని అనిపిస్తూ ఉంది. మరి ఆ దేవుడు చెప్పినటువంటి మాటలే చెప్తా మీకు. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను కనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించే వారికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాన్ అనగా దేవార్పణ చెప్పినల్లా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడే కాదు, అక్కడ కూడా వాళ్ళ హృదయాలు మందపరిచేసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు. అంతకు ముందు వచనాల్లోనుంది, ఇదిగో యెషయా గారి ద్వారా హృదయాలు మందపరచడం చేత జరిగిన విషయాలు ఏంటి అంటే, వాళ్ళు ఎంతగా తెగించారంటే మీకు ఇదివరకే చెప్పాను. దేవాలయంలో కూర్చుని సూర్య నమస్కారాలు తమూజు దేవతలు చేయటం లాంటివే కాకుండా ఇక దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాలను వక్రీకరించేశారు. తల్లి తండ్రిని సన్మానింపవలను అని మరి ఆ యొక్క 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్పాడు. వీళ్ళు ఒక సూత్రం పుట్టించేసుకున్నారు మధ్యలో. వీళ్ళు ఏంటంట, కుర్బాన్ అని అంటే దేవార్పితం అట. కాబట్టి తల్లిని గాని తండ్రిని గాని చూసి ఇది కుర్బాన్ అని అంటే ఇది దేవార్పితం అని కదా ఆమె చూడక్కర్లేదంట. ఇది దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసేసి మీరు నియమించిన పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిరర్థకము చేయుదురు. మీరు నియమించుకున్నారు మీ అంతటి మీరు ఆ తల్లిని తండ్రిని చూడటం భారం ఎందుకని చెప్పేసి ఇది కుర్బాను అంటే ఇది దేవార్పితం అని చెప్తే ఇక చూడక్కర్లేదట.
ఇక నీకు ఏది ఇష్టం అనుకుంటే అది ఒక సంప్రదాయం అని పెట్టేసుకుని దేవుడు వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు అన్నాడు. అటువంటి ఎవరి లాభం కోసం వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆ యొక్క సంప్రదాయాల్ని దేవుడు ఖండించాడు. ఎప్పుడు వాళ్ళ హృదయాలు ఆ కఠినపరచబడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పాపం పనుల్లో ఇది ఒక పాపం పని. అది ఈనాటికి కూడా ఇతర జనుల్లో కూడా అట్లాంటి ఎవరు ఏది లాభం అనుకుని ఏది సిద్ధాంతం రూపొందిస్తే ఆ సిద్ధాంతాలే ఇది మాకు సంప్రదాయము, అది సిద్ధాంతం అని రూపొందించుకున్నారు. కానీ అది దేవుడు చెప్పలేదు, దేవుడి మాటలకు అనుకూలంగా అది లేదు అని మనకు అర్థమవుతా ఉంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనసు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం, దేవుడు మనసు ఏంటో ఆ ఇతర జనులు గ్రహించలేకపోతున్నారు. ఆ విషయాలు వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా లేరు. అదేంటంటే మనం చెప్పినా వాళ్ళు వినరు కదా అంటే విన్నా వినకపోయినా నువ్వు చెప్పవలసిందే అని దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లోనే నేను ఈ జ్ఞానం అంతా రంగరించిపోయమన్నారు అనేటువంటి ఆ యొక్క ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాట ప్రకారం ఈ జ్ఞానం అంతా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలే చూద్దాం. దేవుడి యొక్క శిలువయాగం వెనక ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయంటే యోహాను సువార్త 8:28లో కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన్ననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు అని చెప్తాడు ప్రజలకి. నన్ను పైకెత్తినప్పుడు అంటే నన్ను సిలువ వేయబోతున్నారని ముందే చెప్తూ దీన్ని ఏం చేయట్లేదు బాబు, తండ్రి చేయిస్తున్నాడు అని చెప్తాడు. అంటే ఏంటి, ఎవరి ద్వారా జరుగుతుంది అది? ఈ యొక్క తండ్రి చెప్పినట్టుగా జరుగుతా ఉంది. పోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 కూడా మీకు ఒక మాట చెప్పవలసింది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఈ కథ అంతా మీకు తెలిసే ఉంటది అని నేను అనుకుంటున్నా. ఆ యొక్క మోషే సర్పం ఎత్తడం అనేది సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంది. ఏం జరిగింది అని అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తూ ఉండగా మరి వారు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా సణుగుతూ గుణుగుతూ ఉన్నప్పుడు దేవుడికి కోపం వచ్చింది. దేవుడు రోషం గల దేవుడు. మరి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఎన్నో తీరుస్తున్నాడు, అయినా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుండగా వాళ్ళు సణుగుతూ ఉంటే కోపం వచ్చి విష సర్పాలను పంపించాడు. అవి కాటేసినాడు చస్తున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా అయ్యో తెలుసో తెలియక వీళ్ళు సణిగారండి, వీళ్ళని బతికించండి, దేవుణ్ణి ప్రార్థించండి అని మోషే గారి దగ్గరికి వచ్చారు. మోషే ప్రార్థన చేశాడు, అయ్యా మరి వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, ఏం చేయాలి అని అంటే అప్పుడు చెప్తాడు దేవుడు, ఒక ఎత్తడి సర్పాన్ని చేసి వాళ్ళ ఎదురుగా పెట్టు, దాన్ని నిదానించి ఎవరైతే పావు కాటు వేసి చావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా, విషయం ఎక్కుతా ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా నిదానించి ఆ యొక్క దాన్ని చూస్తే, బొమ్మను చూస్తే బతుకుతారన్నారు. అలా బతికారు. ఇది ఎందుకు నిదర్శనం అంటే ఇదిగో ఇట్లా యేసు ప్రభు వారు శిలువ మీద మరణించవలసి ఉంది. ఆ మరణం ద్వారా ప్రజలందరూ బ్రతకవలసి ఉంది. అంటే ఈ పాపమంతా కూడా మోసేసి ఆయన ఇలా ఎక్కవలసి ఉంది అని చెప్పి ఎక్కడ చెప్తున్నాడు? సంఖ్యాకాండంలో చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాలకు పైబడిన కాలంలో ఆ యొక్క మోషే గారి ద్వారా వీళ్ళందరినీ తీసుకొస్తున్న సమయంలో జరిగిన సంఘటన. అంటే ఇదొక ఉదాహరణ. దేవుడు శిలువ యాగానికి ఆది కాండంలో అబ్రహాం గారితో ఇచ్చిన వాగ్దానాలు, ఇవి ఇలా జరగబోతుందబ్బా, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి దీని ద్వారా మనకు గమనించవలసింది ఏంటి అంటే అదే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ యోహాను సువార్తలో కూడా దేవుడు వచ్చిన తర్వాత చెప్పాడు, ఆ రోజున అరణ్యంలో ఆ యొక్క సర్పం కాటుకు బలైన వాళ్ళు ఏ రకంగా అయితే చూచారో అలాగే ఈ మనుష్య కుమారుడు అంటే నేను అని చెప్తున్నాడు దేవుడు, నేను అలా ఎత్తబడవలసి ఉందబ్బాయి, నన్ను మీరు ఎవరైతే నమ్ముతారో మీరు బ్రతకవలసి ఉందబ్బాయి అని చెప్పాడు ఉదాహరణ కోసం. కానీ ఇట్లా అనేక వచనాల ద్వారా చెప్తున్నా. అలాగే మరి మార్కు సువార్త 10:45లో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. అంటే దేవుడు ఆయన ఇలా చెయ్యాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ శిలువయాగం యొక్క మహత్యాన్ని చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు గ్రహింపలేరి, కాబట్టి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పమని చెప్తాం. మార్కు సువార్త 10:45
మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను నేను. ఎవరు చెప్పారో? దేవుడే. నా ప్రాణం ఇవ్వటానికి వచ్చాను. ఇట్లా ప్రాణం ఇవ్వటానికి వచ్చిన దేవుడు ఎవరికైనా ఎక్కడైనా ఉన్నాడా? మీ కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన భక్తుల జీవితాలు త్యాగం చేస్తున్నాడు. ఇట్లా చేసిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరి గురించి ఇదంతా చేస్తున్నాడంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి లోక కళ్యాణార్థం లోకానికి మేలు జరగడానికి ఇది జరిపిస్తూ వస్తున్నారు. దీన్నే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రేమ. ఆ ప్రేమ అంతా కూడా మరి చూపించి ఇంత చేస్తూ ఉన్నప్పుడు నాబోటి వ్యక్తి స్వార్థ ప్రకటించబోయా నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తే నేను వెళ్ళలే అంటే దేవుడికి మరి కుదురుతుందా? నా మనసుకి నేను గ్రహించిన తర్వాత నేను తెగించి మరల పునరుత్సాహంతో ఆ యొక్క స్వార్థ ప్రకటనకి 2022లో నేను ఉపక్రమించడం జరిగింది. ఇంత లోతుగా దేవుడి యొక్క ప్రణాళిక ఉండగా ఒక ఆయనని స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఒప్పుకోకపోతే దేవుడు ఇలాంటి దర్శనాలు చూపించి ఒప్పించేట్టు చేయడం కారణం ఏంటంటే ఇంత గొప్ప రక్షణని వాళ్ళందరికీ ఇవ్వాలని, ఇతర జనుల గురించి ఈ జీవితాలన్నీ త్యాగం అవుతున్నాయని నేను గ్రహించడం జరిగింది. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొంచెం వివరణ ఇచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకొంచెం వివరణ మిగిలి ఉంది ఇదే సబ్జెక్టులో. ఈ ప్రేమ, పిచ్చి ప్రేమ, దేవుడి ప్రేమ, అవధులు లేని ప్రేమ అంటారు. అవధులు లేని ప్రేమ, ప్రాణ త్యాగం ఆయన చేయటం, ఆయన బిడ్డలతో చేయించడం, ఇతరుల గురించి త్యాగం అయిపోతాం. ఈ ప్రేమ ఇంకా కొంచెం చెప్పవలసి ఉంది. అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తాను. ఇప్పుడైతే ఈ మాటల్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క 168వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపి మీరు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడు. మీ ప్రేమ అవధులు లేని ఆ యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలియచెప్పబోని ప్రభువా మీరు నాకు ఆజ్ఞాపించి మీరు నా నోటి ద్వారా మాట్లాడి బిడ్డలకు అభ్యర్థులు చెప్పించినందుకు స్తోత్రాలు. ఈ విన్నటువంటి వాక్యాలు, ఈ మాటలు ప్రభువా బిడ్డల హృదయాలు భద్రపరుచుకుని అనేక మంది ఇతర జనులను వెలిగింపు దయచేయమని, మీరు ఎంత ప్రేమమయుడో వారి గురించి ఎంత మరి కష్టపడుతూ అనాదిగా మీ యొక్క ప్రణాళికలు వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారో తెలియచెప్పే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వెళ్ళిపోతున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.